హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాలకోవ బిళ్ళల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే భలే నచ్చేసింది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి. దీంట్లో 1 లీటర్ దాకా చిక్కటి పాలని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలల్లో ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ పాలు ఉంటాయి కదా, దాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ పాలల్లో 150 గ్రాముల దాకా పంచదారని వేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ హై ఫ్లేమ్లో పాలు అనేవి 50% వరకు కుక్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అంచుకున్న మీగడంతా కూడా లోపలికి అనుకుంటూ మీగడ ఎక్కడా కూడా కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మిక్స్ అయిపోయాక పాలన్నీ కూడా 50% వరకు కుక్ అయిపోయాక ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఇంకా దగ్గర పడనిద్దాం. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడిపోయాక ఒక ప్లేట్‌ని తీసుకోండి. ప్లేట్‌లోకి కొంచెం కోవాని వేసుకొని చూసుకోండి. కోవా అనేది జారకుండా గట్టిగా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. కోవా కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా, ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూడండి, ఇంకొంచెం దగ్గర పడిపోయాక ఒకసారి చెక్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ అనేది ఒక ప్లేట్ మీద వేసుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్ మీద వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడిపోయి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా తయారైపోతుంది. లేదంటే ఇంకొంచెం గట్టి పడిపోతుందండి, సాఫ్ట్గా ఉండదు. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆరాక చెక్ చేసుకోండి. కరెక్ట్గా మనకి రౌండ్ షేప్ వస్తుందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే కన్సిస్టెన్సీ కనుక ఇంకొంచెం మనకి జారుడులాగా అనిపిస్తే ఇంకొక 5 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసేసుకుంటే చక్కగా మనకి కోవా బిళ్ళలు రెడీ అయిపోతాయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకైతే భలే నచ్చేస్తాయండి. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. ఈ టేస్టీ అయిన కోవా బిళ్ళల్ని మీరు కూడా చూసి ట్రై చేయండి. సూపర్ గా కుదురుతుంది. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.